లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీరు కొన్ని న్యూస్ హెడ్లైన్స్ చూసే ఉంటారు. ఏఐ విల్ రీప్లేస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కోడింగ్ జాబ్స్ విల్ డిసపియర్ ఇన్ నెక్స్ట్ 12 to 18 months, డెవలపర్స్ ఆర్ ఫినిష్డ్, ఇలాంటివి. అండ్ ఇవి ఎవరు చెప్పారు? ఆంథ్రోపిక్ ఏఐ CEO అండ్ మైక్రోసాఫ్ట్ ఏఐ CEO వీళ్ళు చెప్పారు. అలాంటి వాళ్ళే చెప్పినప్పుడు ఇక మన మీడియా కామ్గా ఉంటుందా? దానికి కావలసినంత డ్రామా యాడ్ చేసి ఫియర్ మాంగరింగ్ న్యూస్ స్టోరీస్తో, ఐ వుడ్ సే న్యూస్ అండ్ స్టోరీస్తో జనాలు భయపెట్టడమే పనిగా పెట్టుకున్నారు. సో టుడే లెట్స్ టాక్ సంథింగ్ రేషనల్ విత్ సమ్ లాజిక్. ఫస్ట్ నేను ఒక చిన్న బిజినెస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాజిన్ ఐఎమ్ బిల్డింగ్ ఎ ప్రోడక్ట్ ఆర్ ఐ ఆల్రెడీ బిల్ట్ ఎ ప్రోడక్ట్. నేను దానిపైన కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, నాది, నా ఇన్వెస్టర్స్ది అంతా కలిపి. ఇప్పుడు నాకు కస్టమర్స్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం కొత్త ఇన్వెస్టర్స్ని కూడా నేను అట్రాక్ట్ చేయాలి. అలాంటప్పుడు నేను ఐ జస్ట్ బిల్ట్ అన్ యావరేజ్ ప్రోడక్ట్ ఆర్ ఇట్ వోంట్ చేంజ్ ఎనీథింగ్ అని నా ప్రోడక్ట్ గురించి నేను చెప్పుకుంటానా? No, right? This is a revolutionary product. This will change entire world. This will disrupt everything and చెప్తాను. That's called PR. That's exactly what AI CEOs are doing right now. They're not lying, but for sure they're amplifying things. Because hype brings money to them. Simple logic. Now, let's talk about stock market manipulation. వరల్డ్లో 60% కంటే ఎక్కువ సిస్టమ్స్ IBM మెయిన్ ఫ్రేమ్స్ కోబాల్ మీద రన్ అవుతున్నాయి ఇప్పటికీ. ఎస్పెషల్లీ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ సెక్టర్లో అయితే మోస్ట్లీ కోబాల్ కోడే రన్నింగ్లో ఉంటుంది. రీసెంట్లీ ఆంథ్రోపిక్ ఏఐ CEO వాళ్ళ యొక్క ఏఐ మోడల్ అయిన క్లాడ్ ఈ లెగసీ కోబాల్ కోడ్ బేసిస్ మొత్తాన్ని ఈజీగా మోడర్నైజ్ చేయగలదు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ IBM స్టాక్స్ అన్ని హెవీగా డ్రాప్ అయిపోయాయి. ఓవరాల్గా 13% పడిపోయాయి. ఎందుకు? నాట్ బికాస్ కోబాల్ సడన్లీ బికేమ్ యూజ్లెస్, బికాస్ స్టాక్ మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ రియాక్టివ్. ఇన్వెస్టర్స్లో ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అందుకే ఏదైనా ఒక సెన్సేషనల్ ఈవెంట్ జరిగితే దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఈజీగా పడిపోతుంది. అందుకే ఇలాంటి స్టేట్మెంట్స్ని కావాలనే పాస్ చేస్తారు వీళ్ళు. వై? టు పుల్ మనీ ఫ్రమ్ ద ట్రెడిషనల్ టెక్ అండ్ పుష్ ద సేమ్ మనీ ఇన్ టు ద ఏఐ కంపెనీస్ అండ్ అఫ్ కోర్స్ టు బూస్ట్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ టు. ఈ స్టేట్మెంట్స్, కమెంట్స్ ఇవన్నీ జస్ట్ బిజినెస్ స్ట్రాటజీ అంతే. బిల్డప్ ఎక్కువ ఇస్తే బిజినెస్ ఎక్కువ జరుగుతుందని వాళ్ళ ఆశ అంతే. Now, coming to the big claim, within next 12 to 18 months from now, software engineering jobs will be replaced. Let me be brutally honest here. That's pure nonsense. ఈ AI వల్ల సాఫ్ట్వేర్ కోడింగ్ అనేది చాలా ఈజీ అయిపోవచ్చు, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది స్టిల్ డిఫికల్ట్ థింగ్ అండ్ మషీన్స్ కాంట్ హ్యాండిల్ ఆల్ ఆఫ్ ఇట్. సో ఐ కెన్ ఓపెన్లీ ఛాలెంజ్ దిస్. చెక్ ఆఫ్టర్ 18 months, you will not see సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ రీప్లేస్డ్. ఎందుకంటే ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ని మైగ్రేట్ చేయడం అంత ఈజీ కాదు. బ్యాంక్స్, గవర్నమెంట్, హెల్త్ కేర్ ఇలాంటి ప్రాజెక్ట్స్ని మైగ్రేట్ చేయడానికి కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు కూడా పడుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ హ్యూమన్ డిపెండెన్సీ అస్సలు లేకుండా మొత్తం ఏఐతోనే పని జరిగిపోతే హూ సైన్స్ ఆఫ్ ఏఐ కోడ్ లీగల్లీ? హూ ఓన్స్ రెస్పాన్సిబిలిటీ? ఏఐ అనేది కోడ్ వరకు జనరేట్ చేయగలదు, కానీ అకౌంటబిలిటీ మాత్రం హ్యూమన్సే తీసుకోవాలి. సో ఏఐ విల్ నాట్ రీప్లేస్ డెవలపర్స్ ఫుల్లీ. కానీ ఎవరైతే రిపిటేటివ్ కోడింగ్, బాయిలర్ ప్లేట్ వర్క్, బేసిక్ క్రాడాప్స్, రొటీన్ టెస్టింగ్ చేస్తూ ఉంటారు, ఇలాంటివన్నీ ఏఐ తప్పకుండా చేస్తుంది త్వరలో. అండ్ ఇట్ డజంట్ మీన్ దట్ డెవలపర్స్ విల్ సడన్లీ డిసపియర్, బట్ దే రోల్స్ ఎవాల్వ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఎ జాబ్ ఎలిమినేషన్, దిస్ ఈజ్ జస్ట్ జాబ్ ఎవల్యూషన్. కానీ ఎవరైనా ఆ తొక్కలే, ఇదంతా సొల్లు, సోది, ఏఐ లేదు, ఏం లేదు, అంతా హైపు, నేనేం నేర్చుకోను అనే మైండ్ సెట్తో ఉంటే మాత్రం బొక్క బొర్రలో పడతారు. దెన్ ఎస్, యువర్ జాబ్ డెఫినెట్లీ ఈజ్ ఇన్ డేంజర్. నాట్ బికాస్ ఆఫ్ ఏఐ, బట్ బికాస్ ఆఫ్ యూ. అలా కాకుండా మీరు ఏఐ టూల్స్ నేర్చుకొని వాటిని డైలీ యూస్ చేస్తూ మీ వర్క్ ఫ్లోలో ఇంటిగ్రేట్ చేసుకుంటే దెన్ యువర్ ప్రొడక్టివిటీ డబుల్స్, మేబీ ట్రిబుల్స్. ఆల్రెడీ TCS, యాక్సెంచర్ లాంటి కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని ఏఐ యూస్ చేయమని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేశారు. దే విల్ ఈవెన్ ట్రైన్ యూ బికాస్ బిజినెసెస్ ఆల్వేస్ అడాప్ట్, ఓన్లీ ఇండివిజువల్స్ రెసిస్ట్. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే లెట్స్ ఆల్ యాక్సెప్ట్ దట్ ఏఐ ఈజ్ హియర్ అండ్ ఇట్స్ హియర్ టు స్టే పర్మనెంట్లీ. బట్ ఏఐ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ రీప్లేస్మెంట్ మషిన్. ఏఐ అనేది టాస్క్ని రీప్లేస్ చేస్తుంది, పీపుల్ని కాదు. అండ్ వెన్ ఎవర్ సమ్ టాస్క్ డిసపియర్, న్యూ రోల్స్ అపియర్, లైక్ ఏఐ ఇంటగ్రేషన్ ఇంజనీర్స్, ఏఐ వర్క్ ఫ్లో డిజైనర్స్, ఏఐ QA స్పెషలిస్ట్, ఏఐ గవర్నెన్స్ రోల్స్ ఎట్సెట్రా. ఇవన్నీ ఫ్యూచర్లో వచ్చే రోల్స్ కాదు, ఆల్రెడీ ఉన్నాయి మార్కెట్లో. సో స్టాప్ వాచింగ్ ఫేర్ వీడియోస్, స్టాప్ కన్జ్యూమింగ్ ప్యానిక్ కాంటెంట్. ఎస్పెషల్లీ మన మెయిన్ స్ట్రీమ్ తెలుగు మీడియాలో వచ్చే అన్క్వాలిఫైడ్ పీపుల్ చెప్పేవన్నీ నమ్మకండి. వాళ్ళ ఫోకస్ అంతా హెడ్లైన్స్, ఫియర్ మాంగరింగ్, సెన్సేషనలిజం దీని మీదే ఉంటుంది. కానీ మీ ఫోకస్ మాత్రం లెర్నింగ్ మీద ఉండాలి. నెక్స్ట్ 3 months ఆర్ నెక్స్ట్ 6 months అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్.
అండ్ మీరు ప్రస్తుతం మీ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏ టూల్స్ యూస్ చేస్తున్నారో లేదా యూస్ చేయాలనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.